మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160266916 8712619. రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మద్యం కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. విచారణ వేగవంతం చేసిన సిట్ అధికారులు నిందితుల ఇండ్లు, ఆఫీసులలో సోదాలు చేసి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. రాజ్ కసిరెడ్డి సూచనలతో 12 బాక్సుల్లో దాచిన 11 కోట్ల రూపాయలను అధికారులు సీజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని సులోచన ఫార్మ్ గెస్ట్ హౌస్ లో అక్రమ మద్యం డబ్బాను దాచినట్లు లిక్కర్ స్కామ్ లో A40 వరుణ్ పురుషోత్తం చేపట్టడంతో తనిఖీలు చేశారు. అతని వాంగ్మూలం ఆధారంగా తనిఖీలు చేపట్టిన అధికారులకు భారీగా నగదు పట్టుబడింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. చెప్పండి సాంబశివరావు. మొత్తంగా చూసుకోవచ్చు, ఏపీ మద్యం కేసులో అధికారులు అయితే వేగవంతం చేశారని చెప్పుకోవాలి. ఇప్పటికీ ఎవరైతే ప్రధాన పాత్రదారులు ఉన్నారో వాళ్ళందరినీ ఒక్కొక్కరుగా అరెస్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు. ముఖ్యంగా దీంట్లో ప్రధాన పాత్రదారు కల్పేష్ రాజశేఖర్ రెడ్డి. అయితే ప్రస్తుతం ఏపీ మద్యం కేసులో సంచలన విషయాలు అయితే ఒక్కొక్కటిగా బయటకు వస్తా ఉన్నాయి. ఈ కల్పేష్ రాజశేఖర్ రెడ్డికి సంబంధించి అయితే విచారణ వేగవంతం చేసినటువంటి అధికారులు నిందితుడు ఇల్లు, అదేవిధంగా ఆఫీసుల్లో సోదాలు చేస్తా ఉన్నారు. అయితే సోదాలు చేసి భారీగా కూడా నగదైతే స్వాధీనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రాజ్ కసిరెడ్డి సూచనలతో 12 బాక్సుల్లో సుమారుగా 11 కోట్ల రూపాయలు కూడా ఈ యొక్క రాజ్ కసిరెడ్డికి సంబంధించినటువంటి 11 కోట్ల రూపాయలు కూడా అధికారులు అయితే గుర్తించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం, అదేవిధంగా ఆచారంలో సులోచన ఫార్మ్ గెస్ట్ హౌస్ లో అక్రమ మద్యం డబ్బును దాచినట్టుగా గుర్తించినటువంటి అధికారులు లిక్కర్ స్కామ్ కేసులో A40 వరుణ్ పురుషోత్తం అతని విషయాలన్నీ కూడా వెల్లడించడంతో అక్కడ తనిఖీలు చేశారు. అయితే అతని వాంగ్మూలం ఆధారంగా కూడా తనిఖీలు చేపట్టినటువంటి అధికారులు భారీగా కూడా నగదు అయితే పట్టుబడిందని చెప్పుకోవాలి. సుమారుగా 11 కోట్ల రూపాయలు కూడా ఇందులో పట్టుబడినట్టుగా అధికారులు అయితే వెల్లడించారు. అయితే రాజశేఖర్ రెడ్డి చాణక్య ఆదేశాల మేరకు జూన్ 2024లో వినయ్ సహాయంతో వరుణ్ 11 కోట్ల నగదున్న 12 అట్టపెట్టెలను కూడా ఆఫీస్ ఫైళ్ల పేరుతో కూడా దాచినట్టుగా అధికారులు అయితే గుర్తించారు. అయితే వరుణ్ పురుషోత్తం నేరాన్ని అంగీకరించి నిజాలు మొత్తం కూడా బయట పెట్టడంతో లిక్కర్ స్కామ్ చెందినటువంటి భారీ నగదు కూడా నిల్వల విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఏపీ మద్యం స్కామ్ లో దాదాపుగా 3,500 కోట్లకు పైగా స్కామ్ జరిగినట్టు ఇప్పటికే అధికారులు అయితే గుర్తించారు. అయితే ఇది ప్రాథమికంగా కూడా గుర్తించినప్పటికీ వైకాపా ప్రభుత్వంలో, ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యంగా ఎవరైతే కీలకంగా నేతలు, వైసీపీలో ఉన్నటువంటి ఎవరైతే కీలక నేతల పాత్రపై కూడా అధికారులు కీలక సమాచారం సేకరించినట్టుగా సమాచారం. ఎందుకంటే ఇప్పటికే కిషన్ రెడ్డి కూడా, ఎంపీ కిషన్ రెడ్డి కూడా ప్రస్తుతం జైల్లో ఉన్నటువంటి విషయం తెలిసింది. అట్లా కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరైతే వైసీపీలో కీలక పాత్ర పోషించారో కొంతమంది నాయకులు, వాళ్ళకు కూడా ఈ యొక్క మద్యం కేసులో ప్రధాన పాత్ర పోషించినట్టుగా అధికారులు అయితే గుర్తిస్తా ఉన్నారు. అయితే త్వరలో కొంతమంది పెద్ద తరగతి పేర్లు కూడా పాత్ర బయట పెట్టే అవకాశం అయితే ఉన్నట్టుగా సమాచారం. మరి ముఖ్యంగా ఇప్పటికే 11 కోట్లు ఒక దగ్గర లభించినప్పటికీ ఇంకా మరికొంత లావాదేవీలు, అదేవిధంగా ఎక్కడెక్కడ ఈ అక్రమ 3,500 కోట్ల పైకి జరిగినటువంటి స్కామ్ లో ఎక్కడ అక్రమంగా దాచి చూశారో వాటన్నిటిపై కూడా అధికారులు అయితే ప్రధానంగా నిఘా పెట్టారు. ఈ ఎవరైతే దీంతో పాత్రదారుని ఒక్కొక్కటిగా ప్రశ్నించుకుంటూ అయితే ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవాలి. మరి ఖచ్చితంగా కూడా దీన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చి దీనికి ప్రధాన పాత్ర ఎవరైతే పోషించారో, ఈ యొక్క ఈ కుంభకోణం కేసులో ఒక చైన్ లింక్ గా ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి ప్రధాన పాత్ర ఎవరు పోషించారో వాళ్ళని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే అధికారులు చేస్తా ఉన్నారు. మరి 3,500 కోట్లు ఎక్కడెక్కడ లావాదేవీలు జరిపారు, 3,500 సూట్ కేసుల కంపెనీలు కావచ్చు, అదేవిధంగా బంగారాలు కావచ్చు, ఇతర దేశాల్లో
ఈ యొక్క డబ్బులు అన్నిటి కూడా తరలించినట్టుగా తెలుస్తా ఉంది. మరి ఎక్కడెక్కడికి తీసుకెళ్లారు, ఎట్లా ఈ లావాదేవీలు జరిగాయనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే విచారణ జరుగుతుంది. మరి ఈ రోజు ప్రజెక్టున్నటువంటి 11 కోట్ల తోటి ఒక టికెట్ అయితే ఒక నిర్ధారణకు వచ్చారు. ఖచ్చితంగా ఈ సంబంధించినటువంటి అంశాలని కూడా ఒక్కొక్కటిగా బయటికి తీసుకురావాలని చెప్పేసి టికెట్ అయితే చూసినటువంటి పరిస్థితి ఉంది. మరి త్వరలోనే ఇందులో ఎవరైతే వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలక పాత్ర పోషించారో, ఎవరైతే దీంట్లో కీలకంగా వ్యవహరించారో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిగా బయటికి లాగే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొత్తంగా తీగ లాగితే డొంక మొత్తం కదిలినట్టుగా ప్రస్తుతం అయితే ఈ యొక్క మద్యం కుంభకోణం కేసులో ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. జీవితం రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన తిరుపతి జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ మరో భారీ ప్రయోగానికి సిద్ధమైంది. షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జిఎస్ఎల్వి F-16 ప్రయోగం చేపట్టేందుకు కౌంట్డౌన్ ప్రక్రియ నిన్న మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాలకు ప్రారంభమైంది. ఇవాళ సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు జిఎస్ఎల్వి F-16 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. జిఎస్ఎల్వి నాసా ఇస్రో సింథటిక్ ఎఫెర్చర్ రాడర్ ఉపగ్రహాన్ని సూర్య అనువర్తిత కక్షలోకి మోసుకెళ్లనుంది. జిఎస్ఎల్వి బయలుదేరిన 18.59 నిమిషాలకు 747 కిలోమీటర్ల ఎత్తులో 2392 కిలోల బరువున్న నిసార్ ఉపగ్రహం విడిపోనుంది. ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణ్ కౌంట్డౌన్ ప్రక్రియ జిఎస్ఎల్విని పరిశీలించారు. రాకెట్ ప్రయోగం దృష్ట్యా ఇస్రోలోని వివిధ కేంద్రాల డైరెక్టర్లు, సీనియర్ శాస్త్రవేత్తలు, నాసాకు చెందిన శాస్త్రవేత్తలు షార్కు చేరుకున్నారు. నిసార్ ఉపగ్రహం మొత్తం 12 రోజుల్లో భూమిని మ్యాప్ చేయగలదని ఇస్రో చైర్మన్ నారాయణ్ అన్నారు. వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలను ముందుగానే అంచనా వేయడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. నిసార్ ఉపగ్రహంలో ఎఫ్ బ్యాండ్ సింథటిక్ అపేర్చర్ను స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశామన్నారు. ఎల్ బ్యాండ్ సింథటిక్ అపేర్చర్ను నాసా రూపొందించింది. నిసార్ ఉపగ్రహం మేఘాలు ఆవరించినా, వర్షం కురిసినా అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ 24 గంటలు స్పష్టమైన ఫోటోలు తీసి భూమికి పంపగలదని స్పష్టం చేశారు. మట్టి పేలుళ్లు విరిగిపడటం, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలను గుర్తించి అప్రమత్తం చేయగలదని వివరించారు. పంటల పెరుగుదల, నీటి వినియోగ సమాచారం కూడా అందించగలదని చెప్పారు. ప్రతి 12 రోజులకోసారి భూమిని చుట్టి స్పష్టమైన ఫోటోలు పంపిస్తుంది అని ఇస్రో చైర్మన్ నారాయణ్ వివరించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఈ రోజు భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒక అంతర్జాతీయ రాకెట్ ప్రయోగం అయితే చేపట్టనుంది. ముఖ్యంగా ఈ రోజు శ్రీహరికోట, ఉమ్మడి నెల్లూరు జిల్లా అంటే ప్రస్తుతం తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఈ ప్రయోగం చేపట్టనుంది. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి భారీ ప్రయోగం అయితే చేపడుతుంది. షార్ లో రెండో ప్రయోగ వేదిక నుంచి GS-16 రాకెట్ ద్వారా నిసార్ అనే ఉపగ్రహాన్ని అయితే పంపనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి నిన్న మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాలకైతే కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు GSLV F-16 రాకెట్ ద్వారా ఈ నిసార్ ఉపగ్రహాన్ని అయితే నింగిలోకి పంపనుంది. ఈ నిసార్ ఉపగ్రహం యొక్క ప్రత్యేకతలు కూడా చూసుకుంటే నాసా అలాగే ఇస్రో అంటే యుఎస్ కి సంబంధించిన నాసా, ఇస్రో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ రెండు కలిపి కూడా ఈ రాకెట్ ని అయితే రూపొందించాయి. ఈ నిసార్ అంటే కూడా ఫుల్ అబ్రివేషన్ నాసా ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్ అంటారు. ఈ ఎపర్చర్ రాడార్ ముఖ్యంగా సూర్య అనువర్తిత కక్షలకి మోసుకుంటుంది. GSLV బయలుదేరిన 18.59 అంటే 18 నిమిషాల 59 సెకండ్ల కల్లా 740 కిలోమీటర్ల ఎత్తులోకి అంటే సూర్య ఆవర్తనలోకి చేరుకుంటుంది. ముఖ్యంగా ఈ రాకెట్ బరువు కూడా సుమారుగా 2392 కిలోలు ఉండనుంది. అంటే దాదాపు 2.5 టన్ను వరకు ఉంది. ముఖ్యంగా ఈ రాకెట్ యొక్క దాని యొక్క విశిష్టతలు కూడా చూసుకుంటే ఈ నిసార్ ఉపగ్రహం అనేది ముఖ్యంగా అంతరిక్షం వెళ్ళిన తర్వాత ఈ భూమి పైన ఏదైతే వాతావరణ మార్పులు కావచ్చు లేదంటే భూ పరిశీలన కోసమే ముఖ్యంగా దీన్ని అయితే అభివృద్ధి చేశారు. ఈ నిసార్ ఉపగ్రహం అయితే ప్రపంచంలో మొట్టమొదటి డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రాడార్ తో చేశారని చెప్పవచ్చు. డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రాడార్ అంటే ఒకటి వచ్చి ఎల్ బ్యాండ్, ఇంకోటి ఎస్ బ్యాండ్ ఉంటుంది. ఈ రెండు కూడా ఎల్ బ్యాండ్ అనేది యూఎస్ కి సంబంధించిన నాసా అయితే
ఆపరేట్ చేస్తుంది. ఎస్ బ్యాండ్ అనేది భారత్ అయితే ఆపరేట్ చేస్తుంది. ఈ నిసార్ ఉపగ్రహానికి పగలు రాత్రిని రెండు కూడా తేడా ఉండదు. చాలా స్పష్టంగా ఫోటోలు తీయగలదు. రాత్రిపూట కూడా ఈ ఉపగ్రహ స్కాన్లు కావచ్చు, భూకంపాలు, వరదలు, కొండ చర్యలు పడ్డం, లేకుంటే నేల తేమ, అలాగే వ్యవసాయ నమూనాల మార్పులు కూడా ట్రాక్ చేయడంలో నిసార్ అయితే ఉపయోగపడుతుంది. తీర ప్రాంతంలో, ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో, లేదంటే ఇటు గ్లేషియర్స్, ఇటు హిమాలయాలు కావచ్చు, లేదంటే మంచు కొండలో కూడా కోత ఏ విధంగా ఉంది, లేదంటే భూమి కోత ఎంతవరకు ఉందని ఇవన్నీ కూడా చాలా నిశ్చితంగా అబ్జర్వ్ చేయగలదు. ఈ నిసార్ ఉపగ్రహంలో ఉండే కెమెరాస్, సెన్సర్స్ అయితే భూమి మీద 1 సెంటీమీటర్ కూడా చాలా స్పష్టతతో ఫోటోలు తీయగలుగుతాయి. చాలా స్పష్టతతో ఫోటోలు అయితే తీయగలదు. దీనికి అధిక రిజల్యూషన్ ఫోటోలు తీయడం అనేది చాలా ప్రత్యేకత. అలాగే డేటాను కూడా ప్రతిరోజు కూడా 4200 గిగాబైట్, అంటే సుమారుగా మనం సినిమాలు 100 నుంచి 1500 సినిమాలు ఎంతైతే తీయగలమో అంత డేటా అనేది పంపించగలదు. ఈ నిసార్ ఉపగ్రహం 12 రోజుల్లో మొత్తం ఈ భూమిని అయితే మ్యాప్ చేయగలదని ఇప్పటికే ఇస్రో చైర్మన్ అయితే చెప్పారు. నిసార్ ఉపగ్రహంలో ఎస్ బ్యాండ్ సింథటిక్ అపర్చర్ అయితే స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. ఎల్ బ్యాండ్ సింథటిక్ అపర్చర్ ని నాసా రూపొందించింది. ఈ ఉపగ్రహం యొక్క మొత్తం నమూనా కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పటి వరకు కూడా ఎవరో కూడా అంచనా వేయలేని ఈ ఉపగ్రహం డీల్ అంటే ఒక జల్లెడ పద్ధతిలో ఉంటుంది. ఈ జల్లెడ పద్ధతిలో ఉండే ఈ ఉపగ్రహం రాడార్ ఫ్రీక్వెన్సీస్ అయితే తీసుకున్న తర్వాత మొత్తం ఇటు యుఎస్ కానీ ఇటు భారత్ కానీ రెండింటికి చేరవేస్తుంది. ఈ మొత్తానికి ఈ ఉపగ్రహ ప్రయోగానికి సుమారుగా 11,000 నుంచి 12,000 కోట్లు ఖర్చు అయ్యే పరిస్థితుంది. 11,000 కోట్ల ఖర్చును కూడా భారతదేశం చాలా తక్కువ భరాయిస్తుంది. అంటే సుమారుగా 1000 నుంచి 1200 కోట్ల రూపాయలు మాత్రమే భారత్ భరాయిస్తుంది. మిగతా అంతా కూడా యుఎస్ పెట్టుకుంటుంది. కానీ దీంట్లో వాటా మాత్రం 50-50% రేషియోలో ఉంటుంది. అంటే 50% భారత్ వాడుకోవచ్చు, మిగతా 50% బ్రాడ్బ్యాండ్ అన్ని కూడా యుఎస్ వాడుకుంటుంది. అలాగే ఇప్పటికే భారత్ కి ఈ ప్రయోగానికి సంబంధించి 80 కంపెనీలు, అంటే ఈ బ్రాడ్బ్యాండ్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తీసుకునేదానికి ముందుకొచ్చాయి. ముఖ్యంగా 3 సంవత్సరాలు, అంటే ప్రయోగించిన తర్వాత ఈ ఉపగ్రహం సక్సెస్ అయితే 3 సంవత్సరాల పాటు సేవలు అందించనుంది. ఈ 3 సంవత్సరాల కాలంలో కూడా భారత్ ఇటు ఇప్పటికే సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం మన చుట్టుపక్కల దేశాలతో, అంటే ఇటు పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, బంగ్లాదేశ్ ఇలాంటి పరిస్థితుల్లో అక్కడంతా కూడా వాళ్ళ సైనిక కదలికలు కావచ్చు, లేదంటే వాళ్ళ మూమెంట్స్ అన్ని కూడా చాలా స్పష్టంగా ఫోటోలు తీయగలదు. కాబట్టి మనకి ఎట్టి పరిస్థితులు ఏదైనా అత్యవసర సమయంలో కూడా దీన్ని సేవలు కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా దీని గ్రౌండ్ స్టేషన్స్ ఆపరేటింగ్ అనేది ఇటు బెంగళూరు కావచ్చు, మన భారత్ లో అయితే బెంగళూరు, కేరళ ఇటువంటి ప్రదేశాల నుంచి ఆపరేట్ చేస్తారు. అలాగే నాసా కూడా ఆపరేట్ చేస్తుంది. కాబట్టి ఈ నిసార్ ఉపగ్రహ ప్రయోగం చాలా కీలకమని చెప్పొచ్చు. ఎందుకంటే భారతదేశం ఇప్పటికే అంతరిక్ష ప్రయోగ కేంద్రాల్లో ఎదుగుతున్న పరిస్థితిలో ఉంది. అలాగే నాసా అయితే ఇప్పటికే అభివృద్ధి చెందింది. కాబట్టి దీన్ని మోసుకెళ్లే జిఎస్ఎల్వి, జియో సింక్రనైజ్ లాంచింగ్ వెహికల్ కూడా చాలా ప్రత్యేకతను సంతరించుకుంది. ఎందుకంటే ఈ క్రయోజనిక్ ఇంజిన్ అనేది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన మనం ఈ జిఎస్ఎల్వి ఇప్పటికే భారీ ఉపగ్రహాలు ఉపయోగించేందుకు ఈ జిఎస్ఎల్విని వాడుతున్నాం. త్వరలోనే మనం అనేక భారీ ప్రాజెక్టులు కూడా అంతరిక్షంలో చేపట్టబోతున్నాం. నారాయణ ఇప్పటికే స్పష్టం చేశారు, ఇస్రో చైర్మన్. అంటే నెక్స్ట్ చేపట్టబోయే గగన్యాన్ కావచ్చు, లేదంటే మానవ సహిత ప్రయోగాలన్నిటి కూడా ఈ జిఎస్ఎల్విని ఉపయోగిస్తాం. సో ఈ జిఎస్ఎల్వి అనేది మనకి చాలా కీలకమైన రాకెట్ గా చెప్పవచ్చు. భారతదేశాన్ని నమ్మి యుఎస్ కూడా మనతో కలిసి సంయుక్తంగా ఈ ప్రయోగం చేపట్టేదానికి ముందుకు వచ్చింది. కాబట్టి దీన్ని ఇప్పటికే ఆల్రెడీ స్టార్ వాళ్ళకి సంబంధించిన యుఎస్ కి సంబంధించిన అనేక కంపెనీలు కూడా, అంటే స్టార్ లైన్ ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ భారత్ ఎంచుకుంది. సో భారత్ భాగస్వామ్యం ఎంచుకోవడంతో భారత్ కీర్తి ప్రతిష్టలు కూడా ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. ఇప్పటికే నాసాకు సంబంధించిన శాస్త్రవేత్తలు అందరూ కూడా షార్ కి చేరుకున్నారు. షార్ లో ఇప్పటికే భారత శాస్త్రవేత్తలు కావచ్చు, షార్ లో ఇటు యుఎస్ శాస్త్రవేత్తలు కావచ్చు, ఇద్దరు చేరుకున్నారు. కాబట్టి ఇటు సూలూరుపేట దగ్గర నుంచి శ్రీహరికోటకి వెళ్లే దారిలో కూడా భారీ ఎత్తున ఇటు ప్రభుత్వం అయితే బందోబస్తు ఏర్పాటు చేసింది. అనువరం కూడా మొత్తం చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ ఘటన లేకుండా ఇటు సాయంత్రం 5:40 చేపట్టపోయి ఈ రాకెట్ ప్రయోగాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఇటు భారతదేశ వ్యాప్తంగా 150 కోట్ల 450 కోట్ల జనాభాతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తుంది. సో అందరి అంచనాలను కూడా అందుకుంటూ ఇప్పటికైతే కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు లేకుండా కౌంట్ డౌన్ 25 గంటల పాటు సాగుతుంది. సో ఇప్పటికే మరికొన్ని గంటల్లోనే ఈ ప్రయోగం చేపట్టింది. కాబట్టి ప్రపంచం ఎంత ఉత్కంఠభరితంగా ఎదురు చూసిన ఈ ప్రయోగం విజయవంతం కావాలి, భారత్ కీర్తి ప్రతిష్టలు మరోసారి నింపాలని చెప్పి భారత ప్రజలందరూ కూడా కోరుకున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సాగర్.
2 రోజుల్లో ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ నివేదికను సమర్పించనుంది. నిబంధనలకు విరుద్ధంగా అధికారులు నిధులు విడుదల చేసినట్లు కమిషన్ గుర్తించింది. ఐఏఎస్లు ఇంజనీర్ల మధ్య సమన్వయం లోపం జరిగిందని, రికార్డుల నిర్వహణ సక్రమంగా లేదని కమిషన్ తన నివేదికలో ప్రస్తావించింది. పూర్తి స్థాయి అనుమతులు లేకుండా డిజైన్లను మార్పు చేసినట్లు కమిషన్ గుర్తించింది. రేపటి నుంచి ప్రారంభం కావాల్సిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి పాదయాత్ర వాయిదా పడింది. ఢిల్లీలో బిజీ స్కెడ్యూల్ కారణంగా ఆగస్టు 5, 6, 7 తేదీలకు పాదయాత్రను వాయిదా వేశారు. త్వరలో పాదయాత్ర కొత్త తేదీలు త్వరలో మీనాక్షి నటరాజన్ ప్రకటించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పాదయాత్ర, శ్రమదానం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలపై పార్టీలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కేడర్లో ఉత్సాహాన్ని పెంపొందించడంతో పాటు ప్రభుత్వ పథకాలకు మరింత ప్రచారం లభిస్తుందని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల ప్రభుత్వ పనితీరు మిగిలిన ప్రజలకు సరిగ్గా కనిపించకపోతుందన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. పింఛన్ల, ఇందిరమ్మ ఇండ్లు, ఇతర పథకాలు అందని వర్గాలను విపక్షాల ప్రభావితం చేసి ఈ కార్యక్రమాలకు ఆటంకం కలిగించే అవకాశం ఉందని కొందరు నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ బలంగా ఉన్న పరిగి, అందోల్, ఖానాపూర్, వర్ధన్నపేట, చొప్పదండి, ఆర్మూర్ నియోజకవర్గాల్లో తొలి విడతగా పాదయాత్రలు, శ్రమదాన కార్యక్రమాలు చేపట్టనున్నారు. అదే సమయంలో ఆయా జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ భేటీలో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, లోకల్ బాడీ ఎన్నికల్లో విజయాన్ని సాధించేందుకు ఏ విధంగా వ్యూహాలు రచించాలి అనే అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా జిల్లా స్థాయి నాయకత్వం మరింత యాక్టివ్ కావడం, పార్టీ గ్రూపు తగాదాలకు చెక్కుపడే అవకాశం ఉండడంతో పాటు కేడర్ స్థాయిలో ఉత్తేజం పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు మళ్లీ వేగం పుంజుకున్నాయి. ఇప్పటికే పలు రౌండ్ల చర్చలు జరిగినా ఇప్పటికీ తుది ఒప్పందానికి స్పష్టత రాలేదు. 6వ రౌండ్ చర్చల కోసం అమెరికా ప్రతినిధుల బృందం భారత్ను సందర్శించనున్నది. భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం గత కొంతకాలంగా చర్చలు కొనసాగుతున్నాయి. ఆగస్టు 25న అమెరికా ప్రతినిధుల బృందం భారత్ను సందర్శించనున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈసారి 6వ రౌండ్ చర్చలు భారత్లోనే జరగనున్నాయి. ఇరు దేశాల పరస్పర సుంకాలను తగ్గించేందుకు, మధ్యంతర ఒప్పందాన్ని సాధించేందుకు యత్నిస్తున్నాయి. ట్రంప్ హయాంలో విధించిన ఆగస్టు 1 గడువుకు ముందే ఒప్పందానికి రూపు ఇవ్వాలనే ప్రయత్నం కొనసాగుతుంది. గత రౌండ్ చర్చలు వాషింగ్టన్లో జరిగాయి. అందులో భారత్ ప్రధాన ప్రతినిధి రాజేష్ అగర్వాల్, అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్ పాల్గొన్నారు. అయితే వ్యవసాయ ఉత్పత్తులు, పాల ఉత్పత్తులపై సుంకం మినహాయింపు ఇవ్వాలన్న అమెరికా డిమాండ్కు భారత్ నిరాకరణ తెలిపినట్లు తెలుస్తోంది. భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు మళ్లీ వేగం పుంజుకున్నాయి.
ఇప్పటికే పలు రౌండ్ల చర్చలు జరిగినా ఇప్పటికీ తుది ఒప్పందానికి స్పష్టత రాలేదు. 6వ రౌండ్ చర్చల కోసం అమెరికా ప్రతినిధుల బృందం భారత్ను సందర్శించనున్నది. భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం గత కొంతకాలంగా చర్చలు కొనసాగుతున్నాయి. ఆగస్టు 25న అమెరికా ప్రతినిధుల బృందం భారత్ను సందర్శించనున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈసారి 6వ రౌండ్ చర్చలు భారత్లోనే జరగనున్నాయి. ఇరు దేశాల పరస్పర సుంకాలను తగ్గించేందుకు మధ్యంతర ఒప్పందాన్ని సాధించేందుకు యత్నిస్తున్నాయి. ట్రంప్ హయాంలో విధించిన ఆగస్టు 1 గడువుకు ముందే ఒప్పందానికి రూపు ఇవ్వాలనే ప్రయత్నం కొనసాగుతుంది. గత రౌండ్ చర్చలు వాషింగ్టన్లో జరిగాయి. అందులో భారత్ ప్రధాన ప్రతినిధి రాజేష్ అగర్వాల్, అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్ పాల్గొన్నారు. అయితే వ్యవసాయ ఉత్పత్తులు, పాల ఉత్పత్తులపై సుంకం మినహాయింపు ఇవ్వాలన్న అమెరికా డిమాండ్కు భారత్ నిరాకరణ తెలిపినట్లు తెలుస్తోంది. రష్యాలోని ఫార్ ఈస్టర్న్ ప్రాంతమైన కంచట్కాలో తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 8.7గా నమోదైంది. యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం సముద్రంలో సుమారు 19.3 కిలోమీటర్ల లోతులో ఉత్పన్నమైంది. భూకంపం అనంతరం జపాన్, అమెరికా వాతావరణ సంస్థలు సునామీ హెచ్చరికలు జారీ చేశాయి. భూకంప ప్రభావంతో ఉపరితలంపై బలమైన ప్రకంపనలు ఏర్పడటంతో పాటు సునామీ వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 6:30 తర్వాత సుమారు 3.28 అడుగుల ఎత్తు వరకు అలలు జపాన్ తీర ప్రాంతాలకు చేరవచ్చని జపాన్ వాతావరణ శాఖ తెలిపింది. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.